యాక్చువల్లీ వెంకటేష్ ఒక సినిమా చేశారంటే, ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సినిమా చేశారంటే త్రూ అవుట్ ద సెంటిమెంట్ అనేటువంటిది ఇట్ రన్స్ త్రూ అవుట్ ద ఫిలిం, త్రూ అవుట్ యువర్ క్యారెక్టర్. ఒక కామెడీ జోనర్ చేశారంటే ఆ కామెడీ జోనర్లో కంటిన్యూస్గా ఒక ఇది అవుతుంది. ఆ విధంగా వాట్ ఎవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ అనేటువంటిది ప్యాక్డ్గా ఉంటుంది. బట్ దిస్ సీమ్స్ ఏ బ్లెండింగ్ ఆఫ్ ఇమోషన్ అండ్ యాక్షన్. ఇమోషన్ అండ్ యాక్షన్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ రేర్ కాంబినేషన్. హౌ దిస్ పర్టికులర్ వాట్ ఈస్ ద డామినేటింగ్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం? అంటే యూ మచ్ ప్లే ద ఎమోషన్, యూ మచ్ ప్లేడ్ ద యాక్షన్ పార్ట్. అంటే because of this high emotion that leads to high voltage action, and we've got some designed some sequences where you'll find both combining in thing that will be the highlight of the film, and that will be the freshness in this while you're watching. That's a new experience you're going to get. So I think One question which is not related to this film, but I want to put అందరూ వెయిట్ చేస్తుంది. స్టార్ట్ చేస్తున్నారు. They want to know about Arjun's. వాడు పాపం ఎక్కడో చదువుతున్నాడమ్మా, బాగా చదువుతున్నాడు. కానీ ఈ ప్రశ్న అడుగుతారా లేదని మీ ఫ్యాన్స్ చాలా మంది బలవంతం పెట్టి నేను వాళ్ళకి వెళ్ళి చెప్తారా? అందరు ముందు బాగా చదువుకోవాలి, హ్యాపీగా ఉండాలి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. వెంకటేష్ గారు, ఎస్ ఎస్. సో ఇప్పుడు 75th ఫిలిం సాయంత్రం. సో మన రాఘవేంద్రరావు గారు చెప్పారు, మీ సమకాలీన హీరోల్లో మీరు చేసినటువంటి వెర్సటైల్ క్యారెక్టర్స్ ఇంకెవరూ చేయలేదని చెప్పేసి కూడా ఆయన మీకు ఒక కితాబ్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రకరకాల జానర్ సినిమాలు వస్తున్నాయి. గతంలో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు ఎక్కువగా ఆడాయి, మనం అనుకున్న ఒక ఫార్ములా. ఇప్పుడు రకరకాల సినిమాలు వస్తున్నాయి, అన్నిటిని ఆదరిస్తున్నారు. ఈ టైంలో మీకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని ఎంచుకోవడానికి ఏమైనా క్లిష్టమైన పని అనిపిస్తూ ఉందా ఈరోజు ఆడియన్స్ మెప్పించడానికి? Yeah, there's no doubt. It's always a challenge for an actor to select the right film, and మనకు ఆ టైంలో ఏది దొరుకుతుందో దాన్ని కూర్చొని మనం కొంచెం దాన్ని రిపేర్ చేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ బీ ట్రయింగ్, బట్ వీ కెన్ నెవర్ గెట్ ద బెస్ట్ వన్. ద బెస్ట్ వన్ అనేది ఎప్పుడు దొరకడం చాలా కష్టం. అండ్ మనం దొరికింది ఒక లెవెల్లో తీసుకున్న తర్వాత హౌ వీ డెవలప్ ఇట్ విత్ ద టెక్నీషియన్స్ and then we have to deliver it. బట్ చేసేది మాత్రం సిన్సియర్గా ఆనెస్ట్గా చేస్తే తప్పకుండా ప్రేక్షకులు దాన్ని ఒక లెవెల్లో రిసీవ్ చేసుకుంటారు. బట్ దెర్ ఇస్ నో డౌట్, ఇఫ్ యూ గెట్ అ వెరీ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్ అండ్ ద ప్రెజెంటేషన్ అండ్ దట్స్ డన్ ఇన్ అ వెరీ డిఫరెంట్ మేనర్, it's much better than the previous films. But as an actor, it's always a challenge. చాలా కష్టం to get the best story. But నా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. And now since I've aged gracefully, now I'll be getting different kind of characters. So ఇప్పుడు కొత్త రైటర్స్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకొస్తున్నారు. అది ఐఎమ్ షూర్ ఇట్ విల్ అపీల్ టు ఆల్ ఆడియన్స్.